రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను న్యాయవంచనకు గురి చేస్తుందన్న రాఘిరాములు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులతో కలిసి రాఘిరాములు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లకు సంబంధించి సుమారు 15,000 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. దీంతో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములు కావాలని రాఘిరాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ గౌడ్, బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలి. విద్యార్థుల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలి. సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్. ఏమైంది నోట్లకి ఏమైంది మీకు అనరా అసలు. భారత్ మాతా కీ జై. माता की जय. भारत माता की जय. विद्यार्थुల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి. ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురి చేసి 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఈ 2 సంవత్సరాలలో ₹1 ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు కూడా ఈ రోజు వరకు ₹1 కూడా రాలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు వీళ్ళ వాగ్దానాలు ప్రతి విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ మిగతా స్కాలర్షిప్లు కానీ సకాలంలో చెల్లిస్తాం. విద్యా సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ప్రారంభమైన వాళ్ళు జాయిన్ అయినప్పుడే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చెల్లిస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం విద్యార్థులను మోసం చేయడమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీగా దీనిపైన ఫీజు బకాయిలు లడాయి అనే ఒక ప్రోగ్రాంను తీసుకొని బీజేపీ మేము మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా భారతీయ యువమోర్చా ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులను బలోపేతం చేసి విద్యార్థులను సంఘటితం చేసి ఏదైతే రేవంత్ రెడ్డి ఈ 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో మిగతా స్కాలర్షిప్లు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సిన చెల్లించే వరకు పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన నుండి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తాం. భారత్ మాతాకి జై.